కదా మా కోరటం. ఇవాళ మేము పాడతాం, మీరు కోరటం చేయండి, మీరు కోరటం చేయండి, మేము పాడతాం. బాగుంది కదా? అరే చిన్న కదా, 5 నిమిషాలు క్లోజ్ చేస్తారు కదా. హరే కృష్ణ. అది సౌండ్ వచ్చేస్తున్నారు స్పీకర్. బాక్స్ ఒకసారి కంట్రోల్ చేయండి. ఓకే రైట్. గోవింద చెప్పండి ఒకసారి. గోవిందా. ఒక్క శ్లోకం చెప్తే మీకు అర్థమవుతుంది మనం జపం ఎందుకు చేయాలి, రోజు గోవిందుని ఎందుకు పిలవాలి అనేది మీకు తెలుస్తుంది. శ్రీమద్ భాగవతంలో వ్యాస మహర్షి వారు చెబుతారు. కృతేయత్, నాతో కూడా చెప్పండి. కృతేయత్ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖాం ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్ హరి కీర్తనాత్ గోవిందా. ఈ శ్లోకం ఏం చెప్పిందంటే అందరూ తెలుసుకోవాలన్నమాట. ఈ శ్లోకం తెలియకుండా మన శరీరాన్ని విడిచిపెట్టి ముసలాలు అయిపోయిందనుకోండి, మన శరీరం వృధా అయిపోయినట్టే. ఈ ఒక్క శ్లోకం అర్థం తెలుసుకుంటే, ఇందాక నేను ఏం చెప్పాను, మనిషిగా పుట్టినవాడు ఏం చేసి వెళ్ళాలి అని తెలుసుకోవాలన్నా వద్దా? ఆ శ్లోకం అర్థం ఇందులో భాగవతంలో చెప్తున్నాడు కృష్ణుడు. ఏమంటున్నారు అంటే కృతేయత్తు ఛాయతో విష్ణుం. అసలు మానవుడిగా మనం వచ్చినప్పుడు మనం అందరూ కూడా వైకుంఠంలో ఉండేవాళ్ళం అండి. అందరూ కూడా ఇక్కడున్న వాళ్ళు, కమిటీ సభ్యులు, చైర్మన్ గారు, నేను, మీరు, ఇక్కడున్న మాతాజీలు, కోలాటం బృంద వాళ్ళు, మన అర్చక స్వాములు అందరూ వైకుంఠంలోనే ఉండేవాళ్ళం. మనం ఏదో చిన్న ఇగో ఫీలింగ్ వచ్చింది అక్కడ. అన్ని కైంకర్యాలు స్వామికేనా, నాకేమీ లేవా ఇక్కడ, నేను ఎందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేయకూడదని చిన్న మాట బయట లేదు, మనం మనసులో వచ్చిందంతే. మరి నాయన నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేయండి, ఇక్కడ పనిచేయవు, వీడిని భూలోకం దోషిండ్రా అన్నారు అనమాట. అందరూ చేతులు పైకెట్టుకుని భూలోకం వచ్చి కాకినాడ జగన్నాథపురంలో పడ్డాం. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎక్కడి నుంచి పడ్డాము మనం? వైకుంఠం. శుభ్రంగా ఉండొచ్చు కదా మనం అక్కడ. కైంకర్యాలు ఎవరికి వెళ్ళాలి? స్వామికి చెందాలి. మనలో అహంకారం మరి ఏమైంది?